దానిపైన నా మీద, పార్టీ మీద, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు. కడాన మీరు చూస్తే నేను ఈరోజు అరెస్ట్ చేయాలంటే ఎంతో పడుతుంది. ఇలాంటి వ్యక్తుల్ని చెయ్యను, చట్టం దాని పని చేస్తుంది తప్ప నేను ఎప్పుడు కూడా తప్పు చేయను. అదే ఆ రోజు మీరు చూడండి, నేను నంద్యాలలో ఉంటే నోటీసు కూడా ఇవ్వకుండా నన్ను తీసుకుపోయి ఏ తప్పు చేయకుండా జైల్లో పెట్టేశాడు. అంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటి నాయకుల్ని మనం ప్రోత్సహిస్తే ఎవరికి రక్షణ ఉంటుంది, ఏ ఆడబిడ్డకు రక్షణ ఉంటుంది, ఎవరికి భవిష్యత్తు బాగుంటుందో ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకే అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ గురు కూడా అంటారు, నేను కూడా చెప్తాను మీ అందరికీ, మళ్ళీ మనందరి జీవితాలు బాగుంటే ఇలాంటి వ్యక్తుల్ని చరిత్రలో మర్చిపోవాలి. ఇలాంటి వ్యక్తుల వల్ల మనకు లాభం లేదు, యామారితే మనకు చాలా నష్టం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఈ సభ ద్వారా ఈ ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నం చేస్తాం, సర్వశక్తులు ఒడతాం. ఈ రాష్ట్రాన్ని 2047కి భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. ప్రపంచంలోని ఒక అగ్రజాతిగా తయారు చేసుకుంటాం. ఈరోజు ఇంకొక పక్క మీరు చూడండి, యుద్ధాలు ప్రపంచం మొత్తం కూడా ఏ విధంగా అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ ఈ యుద్ధంతో మన జీవితాలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తున్నాయి. గ్యాస్ అందుబాటులో లేదు, ఎల్పిజి ఇబ్బందులు ఉన్నాయి. మనం పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేకుండా ఎక్కడికక్కడ సప్లై చైన్ అంటే ఎగుమతులు దిగుమతులు ఇబ్బందులు కలిగే పరిస్థితి వస్తూ ఉంది. ఇలాంటి ఇబ్బందులు ఉండే సమయంలో తట్టుకునే వ్యవస్థను క్రియేట్ చేసుకోకపోతే ఇంకా నష్టపోతాం. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రపంచంలో జరిగే యుద్ధాలు మన చేతుల్లో లేవు. దాన్ని సమర్థవంతంగా బేరీ చేసుకుని ఎక్కడికక్కడ ఏం చేస్తే మనకు ఇబ్బందులు తగ్గుతాయో ఆలోచించుకుంటూ మనం తప్పు చేయకుండా ముందుకు పోవాల్సిన బాధ్యత మన పైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఒకసారి చూస్తే నేను ఇంత మునిపే చెప్పాను, ఇక్కడ అధికార యంత్రాంగం అంతా ఉన్నారు. నేను వాళ్ళందరినీ ఒకటే కోరుతున్నా, ప్రతి ఒక్కరు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, నేను సుపరిపాలన మాట్లాడాను, టెక్నాలజీ మాట్లాడాను. ఎవరికి ఇబ్బంది లేకుండా, ఎక్కడా అవినీతి లేకుండా అన్ని సేవలు అందించాల్సిన అవసరం ఉంది. కొన్ని డీబీటీ ఇస్తున్నాం, నేరుగా మీ అకౌంట్లో ఇస్తున్నాం. కొంత డీబీటీ తీసుకోలేని వాళ్ళకి, ముసలి వాళ్ళకి పింఛన్లు ఇంటి దగ్గరికి వచ్చి ఇస్తున్నాం. మధ్యాహ్న భోజనం లాంటి కైండ్తో కొన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం, కొన్ని సేవలు అందిస్తున్నాం. ఆర్టీసీ కానీ ఇవన్నీ నాకు చాలా సంతోషం. మా ఆడబిడ్డలు ఈరోజు మీటింగ్కి చాలా బాగా వచ్చారు. నేను ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి ద్వారా ఆర్టీసీలో ఉచితంగా మా ఆడబిడ్డలు ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేశాం. మీరు కూడా మగవారితో సమానంగా ముందుకు రావాలి. తొందరలో 33% చట్టసభల్లో ఆడబిడ్డలకు కూడా రిజర్వేషన్లు వస్తున్నాయి. గట్టిగా మగవాళ్ళందరూ కూడా చప్పట్లు కొట్టి అభినందించండి. 33% వస్తున్నాయి. దీన్ని కేంద్రాన్ని అభినందిస్తున్నా. చిరకాల కోరిక, ఎన్నో సంవత్సరాలుగా ఇది నా కల. చట్టసభల్లో మా ఆడబిడ్డలు 30% ఉంటే చాలా మార్పులు వస్తాయి. అదేనయ్యా, మగవాళ్లకు మిగిలిన దాంట్లో పోటీ పడతారు, మీ భార్యని గౌరవించు, నీ కూతుర్ని గౌరవించు, అప్పుడే సమాజం మనకు కలిసి వస్తుంది. ఆడ మగ 50% అన్నారు కాబట్టి మనం కూడా సమాన అవకాశాలు ఆడబిడ్డలకి ఇద్దాం.
నేను ఇప్పుడు చేయలా. 35 సంవత్సరాల కంటే ముందు ఒక కంపెనీ పెడితే మా మిస్సెస్ని పంపిస్తే సమర్థవంతంగా చేసి ఎక్కడా అవినీతి చేసే పని లేకుండా రేపు ఏదైనా నాకు ఖర్చులకు కావాలంటే డబ్బులు ఇచ్చే స్థాయికి ఆవిడ ఎదిగింది. ఇప్పుడు మా కోడలు కూడా ఆ పని చేసుకుంటా ఉంది. కాబట్టి ఆడవాళ్ళు కూడా కలిసి వస్తే మగవారితో సమానంగా పనిచేస్తే మనకు డబుల్ ఇన్కమ్ వస్తుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలా. నువ్వు ఇంకా పాత రోజుల్లో ఉన్నావు తమ్ముడు, డామినేషన్లో ఉన్నావు, మేల్ డామినేషన్. నీ భార్యను కూడా బయట రానిచ్చే పరిస్థితులు లేవు. నువ్వు సద్వినియోగం చేసుకోండి. కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు అధికార యంత్రాంగాన్ని మళ్ళీ ఒకసారి కోరుతున్నాం. ఈరోజు నేను ఇక్కడ ఇరిగేషన్ చూశాను. 2 విషయాలు చూస్తున్నా. జిల్లా, నియోజకవర్గం. జిల్లాలో మీరు చూస్తే మొత్తం 42 సర్వీసులు ఉంటే 24 సర్వీసులు రాష్ట్రం కంటే మెరుగ్గా పనిచేస్తున్నాయి. 18 సర్వీసులు రాష్ట్రం కంటే తక్కువ ఉన్నాయి. ఇక్కడ వేమూరు నియోజకవర్గానికి వచ్చాను. వేమూరు నియోజకవర్గానికి వస్తే 21 డిపార్ట్మెంట్లు, 21 సర్వీసులు బాగా ఉన్నాయి. 10 సర్వీసులు మాత్రం సరిగా లేవు. అంటే 2/3 66% బాగున్నాయి, 10% బాగా లేవు. ఇందులో కూడా నేను ఒకసారి చూస్తే ఏపీఎస్ఆర్టీ సర్వీసెస్ను బస్ స్టేషన్లు రాష్ట్రం కంటే 21% బాగుందన్నారు. ఎవరు ఆర్టీసీ? ఇక్కడ డిపో మేనేజర్. ఓకే, కంగ్రాచులేషన్స్, వెల్ డన్, మనస్ఫూర్తిగా నీకు అభినందనలు. అదే మరిగా ఏపీఎస్ఆర్టీసీ బస్సులు కూడా బాగున్నాయని పెట్టారు. ఇది కూడా 20.63% బాగున్నాయి. బాగున్నాయంటే గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. మంచిగా చేసిన వాళ్ళు అభినందిద్దాం, మంచిగా చేయకపోతే గట్టిగా చెప్దాం. మూడోది బీసీ హాస్టల్స్, బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ ఎవరు? ఓకే, ఇది కూడా బాగుంది, 12.53% బాగుంది.